హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్ అండ్ వెల్కమ్ టు డే 5. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఓకే, ఈరోజు అయితే బాడీ వరకు షేడింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ వీడియోలో. అండ్ మ్యాక్సిమం ఇంకా 2 days ఆర్ అంతే, 2 days కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోలో అయితే ఓన్లీ బాడీ వరకు షేడింగ్ అయితే అవుతుంది. సో బాడీ వర్కే ఎందుకంటే అంటే ఈ కొంచెంకే ఆల్మోస్ట్ దీంట్లో డార్క్ వాల్యూస్ చాలా ఎక్కువ ఏరియా ఉంది డార్క్. సో అదే షేడింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అండ్ అలాగే అంత డార్క్ వాల్యూ తీసుకురావడానికి అండ్ అలాగే ఆ తర్వాత షేడింగ్ కరెక్ట్గా ఉంచడానికి టైం పట్టింది. సో అందుకే ఇవాళ బాడీ వరకే. యాక్చువల్గా నేను ఇవాళ బాడీ అండ్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. కాబట్టి ఇంకా ఇంతవరకే వచ్చింది. సో ఇంకా 2 వీడియోస్ వస్తే మ్యాక్సిమం అంతే కంప్లీట్ అయిపోయింది. సో ఆల్రెడీ పోస్టులు అయితే పెడుతున్నాను. ఎవరైనా చూడకుండా ఉన్నా లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది. ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. వెంటనే మీకు అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. దాంట్లో యూట్యూబ్లో కంటే ముందు ఇన్స్టాగ్రామ్లోనే పెడతాను కంప్లీట్ అయిన వెంటనే. సో ఎవరైనా ఫాలో చేయకుండా ఉంటే వెళ్ళి ఫాలో చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. అండ్ అలాగే దీంట్లో డార్క్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి ఈ బొమ్మలో. ఇక్కడ ఈ ఏరియాలో కింద బాడీ అంతా కూడా ఎక్కువ డార్క్ వాల్యూసే ఉన్నాయి. సో దానికైతే బ్రష్ తో పెన్సిల్స్ అండ్ 10B అంటే లేయర్ బై లేయర్ నేను ముందు 4B చేసి, అంటే ఆల్మోస్ట్ ఇది డార్క్గానే ఉంది కాబట్టి నేను 4Bతోనే స్టార్ట్ చేశాను. 4B, 6B, 8B అండ్ 10B అలా లేయర్స్ బై లేయర్స్ వేసుకుంటూ వెళ్ళాను. డైరెక్ట్గా 10B వేస్తే మనకు అంత డార్క్ వాల్యూ అయితే రాదు, వచ్చినా కూడా గ్యాప్స్ అయితే ఉండిపోతాయి. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి విడిగా. డైరెక్ట్గా 10B వేసి బ్లెండ్ చేసి చూడండి. అండ్ అలాగే 4B అలా లేయర్గా వేసి చూడండి, మీకు డిఫరెన్స్ అయితే తెలిసిద్ది. అంటే స్మూత్నెస్ అయితే వచ్చిద్ది మనం ఇలా లేయర్ బై లేయర్ వేస్తే. 10B డైరెక్ట్గా వేసామంటే అతుకులుగా ఉంటుంది. అండ్ ప్యాచెస్ ఉన్నట్టు అండ్ అలాగే మధ్య మధ్యలో వైట్ డాట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అదే లేయరింగ్ చేసామంటే ఆ డాట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో కవర్ అయిపోతాయి. సో అదైతే నేను ఫాలో అవుతాను ఎక్కడైనా డార్క్ వాల్యూస్ తీసుకురావాలంటే. అండ్ అలాగే నేను ప్రోడక్ట్ ఒకటి కొన్నానని చెప్పే కదా, అది ఇదే ఫిక్సెటివ్ స్ప్రే ఆర్టిస్ట్ వాడేది. ఇది దేనికో అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. ఇది ఆల్రెడీ మొత్తం డ్రాయింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్ప్రే చేస్తాము, ఇది బొమ్మ పాడవకుండా ఉండడానికి. అండ్ అలాగే మనం మామూలుగా ఇలా షేడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఫింగర్తో రబ్ చేసి మనకి బ్లాక్ కలర్ అయితే అంటుకుంటుంది ఆ పెన్సిల్స్ది. ఇది స్ప్రే చేసామంటే అలా అంటుకోదు. అండ్ అలాగే పేపర్కి కూడా డ్రాయింగ్ కూడా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. సో అందుకనే కొన్నాను నేను, స్పెషల్గా ఈ బొమ్మ కోసం మాత్రమే కొన్నాను నేను. ఇంతకుముందు గీసా కానీ ఇంతకుముందు కూడా చాలా గీసాను, కానీ ఎప్పుడూ అనిపించలేదు. కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా వేయాలనిపించింది, అందుకే కొన్నాను. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు 300 అయితే పడింది, అమెజాన్లో కొన్నాను. ఇది స్మెల్ అయితే బాగోదు. అది అంటే పోస్టర్స్ ఎవరైతే డిజైన్ చేస్తారు అంటే ప్రింటింగ్ ఉంటాయి కదా, పోస్టర్ ప్రింటింగ్, అక్కడ ఉండే వాళ్ళకి ఒక రకమైన స్మెల్ వచ్చింది. అది అలానే ఉంటుంది స్మెల్ ఇది కూడా. అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఎవరికైనా తెలిసే ఉంటుంది. ఈ స్మెల్ అంత మంచిది కాదు, అదో రకమైన కెమికల్ స్మెల్ అయితే వచ్చింది. సో ఇంకా మాస్క్ పెట్టుకొని అయితే వేయాలి ఇది స్ప్రే. లేదంటే ఓపెన్ ఏరియాలో క్లోజ్డ్ రూమ్లో కాకుండా కొంచెం ఓపెన్గా ఉన్న చోట తీసుకొని వేస్తే మంచిది, అంటే ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం ఎక్కువ. సో అది ఎలా వాడతాననేది నెక్స్ట్, మరి ఇది కంప్లీట్ అయిపోయాక స్ప్రే చేసేటప్పుడు చూపిస్తాను నేను. దీనికే ఓపెనింగ్ చేస్తాను నేను, అప్పుడు చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నాను అనేది. సో షేడింగ్ వరకు చూసుకుంటే జస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ మధ్యలో రుద్రాక్ష మాల ఉంది కదా, అవి మామూలుగా ఇలాంటి షేడింగ్ చేసేటప్పుడు మధ్యలో ఇలా అడ్డం వస్తున్నప్పుడు మనకు కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు. ఎక్కడ సపోజ్ ఇక్కడ నుంచి అటు పక్కకు ఒక లైన్ ఉందంటే ఇది అడ్డం వచ్చింది కదా రుద్రాక్ష మాల. సో దాన్ని అంటే అక్కడ వరకు ఎండ్ చేసి మళ్ళీ పక్క నుంచి గీస్తే అది కంటిన్యూస్గా ఉండదు. మీకు ఎలా చెప్పాలంటే, సపోజ్ మనం ఏదైనా గీస్తున్నప్పుడు అది ఏదైనా అడ్డం వచ్చిందంటే, సపోజ్ కింద ఉందంటే దాని మీద ఒక ఆబ్జెక్ట్ ఉందంటే మనకి కింద కంటిన్యూస్గా ఉండాలి.
అది మనం సగం సగంగా గీసామంటే కంటిన్యూస్గా ఉండదు. మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ మీద కూడా కలిపి గీసేసి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే రుద్రాక్షమాల, ఆబ్జెక్ట్ మీద కూడా కలిపి గీసేసి తర్వాత ఆబ్జెక్ట్ వరకు రబ్ చేసుకుంటాం. అలా చేస్తే మనకు కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఇంకా చెస్ట్ అయితే అయిపోయింది, బాడీకి వచ్చేసాం. నేనైతే డార్క్ షేడ్ ఎక్కడి వరకు అయితే ఉందో అంతవరకు అవుట్లైన్ అయితే గీసుకున్నాను. మామూలుగా ఏంటంటే హైలైట్స్ దగ్గర గీసుకుంటాంట ఇలాగా. కాకపోతే ఇక్కడ హైలైట్స్ కంటే ఎక్కువ డార్క్ టోన్ ఎక్కువ ఉంది. సో అందుకని నేను డార్క్ టోన్ వరకు అవుట్లైన్ వరకు గీసేసి దాంట్లో పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను, గ్రాఫైట్ పౌడర్. ఎందుకంటే ఎక్కువ ఏరియా ఉంది అండ్ అలాగే మనకు అంత డార్క్ టోన్ రావాలంటే పౌడర్ వేస్తే కొంచెం స్మూత్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను గ్రాఫైట్ పౌడర్ అంటే పెన్సిల్ రబ్ చేసినప్పుడు వచ్చే పౌడర్ని అయితే యూస్ చేశాను. బ్లేడ్తో రబ్ చేస్తే వచ్చింది కదా, అదే అక్కడ యూస్ చేశాను. దాన్ని టిష్యూ పేపర్తో బ్లెండ్ చేశాను. ఇదేంటంటే కొంచెం ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్ అండ్ అలాగే స్మూత్గా ఉంటుంది అవుట్పుట్ అనేది. సో ఇదైతే ఒక మంచి ప్రాసెస్ అనేది ఇది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ కింద పార్ట్ అయితే బాడీ గీయడానికి నాకు అదే షేడ్ చేయడానికి ఆల్మోస్ట్ ఎక్కువ నేను వాడింది 6B అండ్ 10B, ఇంకా 4B, అక్కడక్కడ 4B లైట్ టోన్ చోట. ఎందుకంటే డార్క్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో అందుకని చెప్పేసి అదే వాడాను. 2B ఆల్మోస్ట్ అంటే ఈ డే 5 వీడియోలో అయితే ఎక్కడ 2B వాడలేదు. అంతా లైట్గా ఉంది, అంతా కొంచెం డార్క్గా ఉంది. అందుకని చెప్పేసి 2B వాడలేదు. 4B, 6B, 8B అండ్ అలాగే 10B ఇవే వాడాను. ఎక్కడికక్కడ ఇది రుద్రాక్ష వల్ల ఎక్కడికక్కడ అవుట్లైన్ గీసుకుంటూ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఆటోలో ఇది కలిసిపోయింది, మళ్ళీ తర్వాత డిఫరెన్స్ వచ్చింది. నేను ఇది ఎంత పేపర్ పెట్టి యూస్ చేసినా సరే చేతికి మొత్తం డార్క్గా అయిపోయింది. సో ఇంకా పేపర్ పెట్టకుండా చేస్తుంటే చేయి మొత్తం నల్లగా అయిపోయేది అండ్ అలాగే బొమ్మ కూడా ఆల్మోస్ట్ పాడైపోయేది పేపర్ పెట్టకుండా యూస్ చేస్తే. ఎందుకంటే ఫాస్ట్గా మనం హ్యాండ్ మూవ్ చేసేటప్పుడు ఇక్కడ అనుకొని మళ్ళీ చెయ్యి పెడతాం కదా, అది వేరే చోట కూడా అనుకొని అక్కడ కూడా మొత్తం పాడైపోద్ది. మళ్ళీ ఎరేస్ చేసి మళ్ళీ అక్కడ గీయాలంటే చాలా కష్టమైద్ది అండ్ అలాగే ఆ టెక్స్చర్ కూడా పోయిద్ది. సో మీరైతే పేపర్ ఖచ్చితంగా యూస్ చేయండి ఇలాంటివి గీసేటప్పుడు. మామూలుగా వదిలేసినా కూడా ఇలాంటి డార్క్ టోన్స్ గీసేటప్పుడు కొంచెం జాగ్రత్త. అండ్ అలాగే చాలా లైట్ టోన్స్ ఏంటంటే అంటే కలిసిపోతాయి. అప్పుడు కలిసిపోయినాయి అంటే మనకు డిఫరెన్స్ కూడా తెలియకుండా ఉంటుంది. ఇంకా అది షేడింగ్ అనేది అంటే టెక్స్చర్ ఎక్కడ మిస్ అయిపోయిద్ది అది. సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకుని పేపర్ యూస్ చేయాలి మనం. తప్పదంటే అది ఒక టెక్నిక్ లాంటిది, లేదంటే ఒక ఏమంటారు ఇది ప్రొటెక్ట్ మనం గీసేటప్పుడు. సో వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ అలాగే
నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా వస్తాయి, మీరు చూడగలరు. సో ఇంకా ఒక 2 days ఆర్ 2-3 వీడియోస్ అంతే కంప్లీట్ అయిపోయిద్ది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.